ఈ రోజు రెడ్ పోహా చేస్తున్నామండి. మా పిల్లలందరూ కట్లు ఏరుకొని వస్తున్నారు. అందరూ అన్ని ఒక దగ్గర పెట్టుకొని మనం చేసుకున్నాం. ఈ రోజు చూద్దాం రండి. రాగి అటుకులకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్, అరగంట నానబెట్టుకున్న రాగి అటుకులు. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. నూనె తాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. పొయ్యి మీద కదండి, త్వరగా అయిపోతుంది. త్వరగా వేగుతుంది. చిన్న మంట చూడండి. కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకుందాం దీంట్లో. తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. బాగా వేగాలండి ఇవన్నీ. తర్వాత క్యారెట్ వేసుకుందామండి. క్యారెట్ కూడా బాగా మగ్గిద్దాం. వాణి కొద్ది పుల్లలు బాగా వేయవా? ఇటు అటుకులన్నీ పిండి ఆ ప్లేట్లో వేయవా కొద్దిగా? మొత్తం వేగిపోయాయండి. అటుకులన్నీ వేసుకుందాం. కొద్దిగా వేయించుకుంటూ వేసుకుందామండి. తెల్ల అటుకుల కన్నా ఈ రాగి అటుకులు చాలా మంచిదండి. అసలు ఎక్కువ ఐరన్ తో కలిగి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఐరన్ కలిగి ఉంటది రాగి అటుకుల్లో. టిఫిన్ తయారయ్యే లోపల మా పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారండి. ఎంత ఆనందం ఎక్కడొస్తుందండి అసలు. తోటలో పిల్లలు ఆడుకుంటా, ఒక పక్క టిఫిన్ చేసుకుంటా. ఆహా, రాగి అటుకులు వేసుకొని కలుపుకుందామండి బాగా. రాగి అటుకులు చాలా ఐరన్ అండి, పిల్లలకి చాలా మంచిది. బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కూడా చూసుకొని వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మీరు టేస్ట్ చూసుకున్నామంటే ఎలా ఉందో. కొద్దిగా కాలిపోతుందండి. ఆహా, సూపర్ ఉందని అసలు. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకొని తింటే అద్దరిపోతుందండి. ఎక్సలెంట్ టేస్ట్. రాగి అటుకులు సూపర్ ఉందండి. ఇంకా దించేద్దామండి, అయిపోయింది. అయిపోయిందండి. పిల్లలకి రాగి అటుకుల్లో టమాటా పచ్చడి వేసాను, తింటున్నారు. రషిత ఎలా ఉంది? బాగుందా?